దేవుడిని చూడగలరా అన్న వెంకటేశ్వరరావు అన్న? దేవుడు ఎవరైనా చూస్తారా? బైబిల్లో ఉంది, చూస్తే బుక్ అయిపోతామంట. బైబిల్లో ఉంది. మోషే చూసి దేవుని వెనక భాగాన్ని చూసి వచ్చి ఆ మోషే ముఖాన్ని జనంలో లేకపోయారంట. మీకు అర్థమైందా నేను చెప్పింది? దేవుని వెనక భాగాన్ని మోషే చూసి కొండ మీద నుంచి దిగొస్తున్నప్పుడు ఇతగాడి ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. అంటే ఎంత తేజస్సుతో ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కోటి సూర్య తేజము కన్నా పాట రావాలంటే గట్టిగా హల్లెలూయానండి. అదిలే టైం అయిపోయింది, పాట పాడైపోవడం. దేవునికి మహిమ కలుగునుగా. నేను వస్తున్నాను, మిమ్మల్ని దండం పెట్టి వేడుకుంటున్నాను. ప్రేమలో అభివృద్ధి పొందండి. మీరు ప్రేమలో అభివృద్ధి పొందితే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. దావీదు పొందినట్లుగా మీరు పొందుకుందురుగాక. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, చెప్పనవుతా? హల్లెలూయా. ఆశీర్వాదం పొందాలంటే ఏం పొందాలి? సున్నతి అనండి. అనగా ప్రత్యేకమైన జీవితం, బాప్తిస్మము అనే అనుభవాన్ని పొంది క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకున్నామనే స్పృహతో ఆ వస్త్రం మీద ఏం మరక పడకుండా బ్రతకాలి, కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి. అదే ప్రత్యేకంగా జీవించడం. హల్లెలూయా. ఆ అనుభవాన్ని పొందుతాము కాక అప్పుడు ఆశీర్వాదాన్ని పొందుతాం. రెండు చెప్పండి. రెండు అభివృద్ధి పొందాలి. ఎలా? చెట్టు అభివృద్ధి పొందినట్లుగా. ఏం అభివృద్ధి పొందినట్లుగా? విత్తనం వేసినప్పుడు అలా ఉన్నదిగా, మొక్క అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత అలా అభివృద్ధి పొందాలి. ఇందులో ఆలోచనలో, ఆత్మీయతలో, ప్రేమ, స్తోత్రం కలుగునుగా. అలా అభివృద్ధి పొందండి.